ఈరోజు వాక్య ధ్యానము దేవుడైన యెహోవా మనల్ని ఎలా పిలిచాడో అనే వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనములో ఇలా ఉన్నది. దేవుడైన యెహోవా మనల్ని పేరు పెట్టి పిలిచినట్టుగా మనము చూస్తున్నాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తుగా పిలుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని సృష్టించింది నేనని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని నిర్మించింది నేనని సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను విమోచిస్తాను, నీకు విడుదల సహాయం చేస్తాను, నీవు భయపడవద్దు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైన యెహోవా మనల్ని పరిచర్యకు పిలిచాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం ఇలా సెలవిస్తుంది. వారు ప్రభువును సేవించుచూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆమేన్. వారిని పరిచర్య కొరకు నేను పిలిచాను. వారు పరిశుద్ధతతో వారు ప్రత్యేకపరచబడిన వారని నేను చెప్తూ ఉన్నాను. బర్నబాను సౌలును నేను పిలుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైన యెహోవా మనల్ని పరిశుద్ధతకు పిలిచాడు అని రాయబడి ఉన్నది. మొదటి దెస్సలోనికీయులు 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అంటూ ఉన్నాడు. అవును, ఆయన్ని వెంబడిస్తూ యేసు క్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధతను మీరు కలిగి దేవునికి విధేయత చూపించేవారిగా ఉండాలి. అందుకే నేను పిలిచాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైన యెహోవా మనల్ని ప్రత్యేకించి పిలిచెను అని రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి. గ్రుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆమేన్. మరి నీతి విషయములో నేను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. బంధించబడిన వారిని, గ్రుడ్డివారిని, ఆత్మీయ గ్రుడ్డివారి కనులు తెరవ చేయడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. నేనే నీతి విషయములో అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైన యెహోవా మనల్ని పరీక్షించుకొనుటకు పిలిచెను అని కూడా రాయబడి ఉంది. 2వ కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గురించి ఎరుగరా? ఆమేన్. మీరే ఎరగండి, మీరే తెలుసుకోండి. మీరు విశ్వాసం గలవారో ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు శోధించుకొని తెలుసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. మీరు ఏమి చేస్తున్నారో, మీరు ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే తెలుసుకోండి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడైన యెహోవా మనల్ని ప్రార్థించుటకు పిలిచును అని కూడా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చిదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. నీవు నాకు మొరపెట్టు, నీకు తెలియని విషయాలు నీకు తెలియచేస్తాను అంటున్నాడు. నువ్వు గ్రహించలేనివి నీ గ్రహించే విధాన్ని చేస్తాను అంటున్నాడు. నీకు నేను ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాను, జవాబిచ్చేవాడిగా ఉన్నాను, నీవు నాకు చెప్పుకోవచ్చి అంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా
మనల్ని ఎన్నో విధాలుగా ఆయన పిలుస్తూ, భద్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ, పరీక్షించుకోమని, ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడైన యెహోవా మనల్ని మన పరిస్థితి నుండే పిలిచెను అని కూడా రాయబడి ఉంది. నీవే స్థితిలో ఉన్నా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే ప్రభు మరి ఏమని పిలుస్తూ ఉన్నాడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనములో చూద్దాం. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అంటూ ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో నీవు ఉన్నా, ఆ స్థితిలో నుంచే నేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు అట్టి స్థితిని గ్రహించి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో, నా వలన ఏ ప్రయోజనకరమైన పనిని చేయాలని నిశ్చయించుకుంటున్నాడో అని ఒక్కరోజన్నా గమనించావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. మరి ఎందుకు పిలిచాడో తెలియని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను సృజించాను కాబట్టి నిన్ను విమోచించేవాడిని కూడా నేనే అంటున్నాను. నిన్ను నేను ప్రత్యేకపరచుకున్నాను కాబట్టి నిన్ను పరిశుద్ధపరిచేవాడిని కూడా నేనే అంటూ ఉన్నాడు. మరి నేను అభిషేకించటానికి పిలిచానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నీవు పరీక్షించుకో, నీవు ప్రార్థించు, నీవు మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. నీవు నేను గ్రహించలేని సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు. ఎంత గొప్ప దేవుణ్ణో ఈ దినం మనం కలిగి ఉన్నాం కదా. అందుకనే మనం శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, అనేక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనము విశ్వాసాన్ని కలిగి బలముగా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడని, దేవుడు నన్ను పిలిచాడని, నన్ను సృష్టించాడని, ఆయనకి మాత్రమే నేను మొరపెట్టాలని నేను తెలుసుకున్నప్పుడు తప్పక ఆయన మనల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆయనలో పరిశుద్ధపరిచి, ఆయన జ్ఞానముతో నింపి, మనము గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకి తెలియచేసి మనల్ని ఆయనలో స్థిరపరుస్తాడని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీవు మమ్మ సృష్టించావు కాబట్టి నీ జ్ఞానమైన మాటలు మేము వినుచున్నప్పుడు నాయన మేము జ్ఞానముగాను పరిశుద్ధముగాను నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునేలాగా సహాయము దయచేయమని, అయా నిత్యము నీకు మొరపెట్టి ప్రార్థించే బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.